ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయ మండలి, యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఇంటర్నల్ జస్టిస్ కౌన్సిల్ అంటే ఇంటర్నల్ జస్టిస్ సి ఫర్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఇటీవల నియమితులైన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరంటే మనకి మదన్ బి లోకూర్, జస్టిస్ మదన్ బి లోకూర్. ఈయన 2028 నవంబర్ 12 వరకు 5 సభ్యుల సిజేఐకి చైర్పర్సన్గా వ్యవహరించనున్నారు. ఈ కౌన్సిల్లో కార్మెన్ ఆర్టిగాస్ అంటే ఉరుగ్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి, రోసాలీ బాల్కిన్ ఆస్ట్రేలియా, స్టీఫెన్ బ్రెజినా ఆస్ట్రియా, జెపోజెనల్ అమెరికా సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్, మానవ అంతరిక్ష పరిశోధనలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇటీవల భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? యూరోపియన్ అంతరిక్ష సంస్థ, యుఎస్ఏ, యూరోపియన్ స్పేస్ అసోసియేషన్ సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సీనియర్ పాలసీ సలహాదారునిగా ఏ భారతీయ అమెరికన్ను నియమించాడు? శ్రీరామకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ను ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న 20వ అంతర్జాతీయ పురస్కారంగా ఇది వార్తల్లో తెలిసింది. అంటే మోదీ అందుకున్న 20వ అంతర్జాతీయ పురస్కారంగా ఇది నిలిచిందన్నమాట. కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ఏది అని అడుగుతారు. కువైట్ అత్యున్నత పౌర పురస్కారం ఏంటి? ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్. భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం ఏంటి? భారతరత్న. అలాగే కువైట్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఆఫీస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎవరినంటే శ్రీరామ్ కృష్ణన్ని. అదేవిధంగా మానవ అంతరిక్ష పరిశోధనలో సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇటీవల ఇస్రో ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే యూరోపియన్ అంతరిక్ష సంస్థతో. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి ఎవరిని నియమించింది ఐజేసీ చైర్పర్సన్గా అంటే మనకి ఎవరు? మదన్ బి లోకూర్. ఇతని పేరు మదన్ బి లోకూర్ అనమాట.